అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు వెంకట్. ఈ రోజుకి వీడియో ఏంటి అంటే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియోని కనుక చూసినట్లయితే లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల మనకు పాస్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి వీడియో ఏంటి అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ టైం ఇది. ఈరోజు వీడియో ఏంటి అంటే, లంచ్లో డిఫరెంట్ డైలీ రైస్ అలా కాకుండా ఇది వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, ఓట్స్ అనేది. నేను ఆ ఓట్స్ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఓట్స్ లైట్గా తీసుకొని బోలెడన్ని వెజిటేబుల్స్లో చేసుకోవచ్చు. నాకైతే క్యారెట్, బంగాళదుంప అలా అవైలబుల్గా ఉన్నాయి. వాటితోనైతే నేను చేశానండి. ఆ వీడియో ఏంటో చూసేసేయండి. ఓట్స్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్, నేను మసాలా ఓట్స్ ప్యాకెట్ 15 రూపీస్ అంటండి, ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దానికి కావాల్సింది నాకు అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. పొటాటో, క్యారెట్, ఆనియన్, టమోటో, ఒక చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, అవి వరకే తీసుకున్నాను అండి. మనకు కావాలంటే ఇంకా చాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని లైట్గా హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి, ఆయిల్ అయితే వాడలేదు. నెయ్యి అనేది మనకి వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే దీంట్లో మసాలా దినుసులు ఏమీ వాడనండి. నాకు ఎప్పుడు మసాలా దినుసులు అనేది ఇష్టం ఉండదన్నమాట. దీంట్లో అయితే నేను నెయ్యి అయితే వేడి చేసుకున్నాను. అల్లం చిన్నులపాయ కానీ, చెక్క లవంగాలు కానీ ఏమీ యూజ్ చేయలేదు. ముందుగా క్యారెట్ అయితే వేసుకున్నాను. కొంచెం గీ అనేది హీట్ అయిన తర్వాత క్యారెట్ అయితే వేసుకొని, తర్వాత పొటాటో ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను. టమోటో, ఆనియన్, చిల్లీ మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇవి మగ్గడానికి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేశానండి, పిస్టర్ సాల్ట్ అనమాట అది. ఎందుకంటే వీటికి మగ్గడానికి వేసాను. ఆల్రెడీ మనం తీసుకున్న మసాలా ఓట్స్లో అన్ని మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి, దానితో సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అందుకనే నేను కొంచెం లైట్గా ఉప్పు అనేది తీసుకున్నాను. ఇవి కొంచెం మనకి మగ్గాలి. నేను ఒక పించ్ అయితే పసుపు కూడా తీసుకున్నాను. ఇవి మొత్తం మనం కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తం ఆవిరికి అనేది మగ్గించుకోవాలి. నేను తీసుకుంది కూడా ఒక 2 స్పూన్స్ నెయ్యి మాత్రమే, ఎక్కువైతే తీసుకోలేదు. ఇప్పుడైతే మనం మగ్గించుకుందాం. క్లోజ్ చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. పసుపు అంతా కలుపుకున్నాను నేను, మళ్ళీ అక్కడే ఉండిపోయేది, ఒకదానికే పడుతుందని చెప్పి. నెక్స్ట్ అయితే నేనైతే అండి ఏ వంటకాలు చేసినా, రైస్ అయినా, కుక్కర్ అయినా, ఏదైనా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేస్తాను, హై ఫ్లేమ్లో ఏది పెట్టను. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసాను. అవి లిడ్ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చెక్ చేసుకున్నాను. కొంచెం అయితే మగ్గిపోయి ఉన్నాయన్నమాట. కొంచెం మగ్గే, లైట్గా హాఫ్ బాయిల్ మాత్రమే అయ్యింది. నెక్స్ట్ నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అండి, ఒక గ్లాస్ వాటర్. మగ్గిందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాను. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అంటే మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ బిలో ఉంటాయి అన్నమాట. ఆ వెజిటేబుల్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి కదండి వాటర్, వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడైతే హాఫ్ బాయిల్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను, కొంచెం అట్టి పెట్టుకున్నాను, కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే దాని ఫ్లేవర్లో కూడా కొత్తిమీర అనేది మనకి పడితే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే చూడండి, అంత ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూస్తే మొత్తం బాయిల్ అయిపోయింది. అవి వెజిటేబుల్స్ పీసెస్ మొత్తం బాయిల్ అయిపోయాయి. నేను దాంతో ప్రెస్ చేసి చూస్తే బాయిల్ అయిపోయింది. నేను చేతితో అయితే అసలు టచ్ చేయనండి. అందులో నేనే కర్రీస్ చేసేటప్పుడైనా ఏదైనా సరే సాల్ట్, ఉప్పులు టేస్ట్ చేయడం అవి నాకు అస్సలు అలవాట్లేదు. ఎలా అయినా సరే సరిపోతాయని ఒక భ్రమ. నాకైతే సరిపోతాయండి, నేనైతే చూసుకోను, సరిపోయేటట్టే చేసుకుంటాను. ఇప్పుడైతే బాయిల్ అయిపోయాయి కదండి వెజిటేబుల్స్ మొత్తం. ఓట్స్ ప్యాకెట్ కట్ చేసుకొని ఓట్స్ మొత్తం ఆడ ఎంత ఉన్నాయండి, ఒక పావు కప్పు ఓట్స్ కూడా లేవు. మనం ఎన్ని వెజిటేబుల్స్ తింటే అంత హెల్తీగా ఉంటాం కాబట్టి నేను ఓట్స్ అనేది తక్కువ తీసుకొని వెజిటేబుల్స్ అనేది ఎక్కువ తీసుకున్నాను. మనం వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటేనే హెల్తీగా ఉంటాం.
నేనైతే కొంచెం ప్రెగ్నెన్సీ ముందు కూడా కొంచెం వెయిట్ ఉండేదానిలేండి, వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ రెసిపీ అనేది నేను ఆఫ్టర్నూన్ లంచ్ కింద తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి దాంట్లో నుంచి వాటర్ మొత్తం బయటికి రావాలి కదా, ఇంకా వాటర్ కొంచెమే ఉన్నాయని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి మళ్ళీ వేసాను. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసాను. చూడండి లాస్ట్ ఫైనల్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఇది ఊత పదంలాగా అయిపోయింది. వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని చూడండి, ఓట్స్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఫైనల్లీ మన ఓట్స్ రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది. మసాలా ఫ్లేవర్స్ మొత్తం దాన్ని పట్టి చాలా బాగుంది. నేను లాస్ట్లో ఒక 2-3 మినిట్సే ఓట్స్ వేసిన తర్వాత అనేది ఓన్లీ 3 మినిట్స్ మాత్రం బాయిల్ చేశాను. ఫైనల్లీ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఏం లేదు, ఇంకా సర్వ్ చేసుకొని తినడం మాత్రమే మిగిలింది. చూడండి అలా లోపల నుంచి ఉడవలు వస్తున్నాయి. ఫైనల్గా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. జస్ట్ దాన్ని స్మాష్ చేశానండి, నేను మెత్తగా ఫైన్ పౌడర్ అయితే చేయలేదు. పెప్పర్ టేస్ట్ చాలా బాగుంటుంది పెప్పర్ వేస్తే ఓట్స్లో. అందులో వెయిట్ లాస్కి కూడా పెప్పర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల మన హెల్త్కి మంచిది, ఫేస్ కలర్ వస్తాం, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని తినడానికి ట్రై చేయండి. ఫైనల్గా నా ఓట్స్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఎలా ఉందో చెప్పండి. నేనైతే టేస్ట్ చేశాను, తిన్నాను. లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. కొత్తిమీర ఇప్పుడు 3 టైమ్స్ యాడ్ చేశాను అనమాట. ఫైనల్లీ మా ఎమ్మి ఓట్స్ రెసిపీ, వెజిటేబుల్ ఓట్స్ రెసిపీ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా ఎలా ఉందో టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. ఎలా ఉందో ఓకేనా? టేస్ట్ చూసి నాకు నేను చేసుకోవడం కాదు, నా హస్బెండ్ ముందు టేస్ట్ చేస్తాను. దీంట్లో మసాలా ఓట్స్ కదండి, ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ వాడే ఇచ్చేస్తాడు. నాకైతే మసాలా ఇష్టం ఉండదు, ప్రతి దాంట్లో పలావ్ దినుసులు వేయడం అలాంటివన్నీ అయితే ఇష్టం ఉండదు. నేను సింపుల్గా ఈ మెథడ్లో చేసుకున్నాను. గీతోనే చేశానండి, గీతో అంటే నెయ్యితోనే చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓట్స్ ఫ్లేవర్ కూడా తెలియట్లేదు, అన్ని వెజిటేబుల్స్ అయితే అవుతున్నాయి. మీకు కనుక నా ఓట్స్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కొట్టగానే నేను పెట్టే వీడియోనే ముందు నోటిఫికేషన్ వస్తుంది. లవ్ యూ ఆల్, బై బై.